హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే బొబ్బట్లు చేయడం చాలా కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు అందరూ. కానీ నేను చెప్పిన విధంగా చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు. అది ఎలాగో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పు మైదాపిండి మైదాపిండి ముద్ద చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. నేనైతే 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా పోసుకున్నాను. మీరైతే మొత్తంగా నెయ్యితోనే చేయొచ్చు, లేదంటే కొంచెం నెయ్యి కొంచెం నూనెతో కూడా చేసుకోవచ్చు. నాకు ఫుల్ గా నెయ్యి వాడితే కొంచెం వెగటిగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకనే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా పూరీ పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకోవాలి. వీడియోలో చూపించాను కదా, అంత జారుగా ఉండాలి. అప్పుడే బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా, పైన లేయర్ చాలా పల్చగా వస్తుంది. ఇప్పుడు ముద్ద కలుపుకోవడం అయిన తర్వాత ముందుగా చెప్పాను కదా 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది అని, అది ఈ టైంలో వేసుకో. మైదా పిండి ముద్ద మొత్తం ఆ నూనెలో కొంచెం తడిసేలా కలుపుకొని మూత పెట్టేసి 3 గంటలు పక్కన పెట్టుకోవాలి. మైదాపిండి అలా 3 గంటలు నానితే చాలా సాఫ్ట్ గా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 3 గంటలు నాననివ్వాలి. ఇలా పప్పుని నానబెట్టుకోవడం వల్ల లోపల వరకు చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది. 3 గంటలు నానిన తర్వాత కుక్కర్లోని ఈ నానబెట్టుకున్న నీళ్లతో సహా పప్పుని ఉంపేసుకొని 4 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్లు వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయి మూత ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా కుక్ అవ్వాలి. ఇది ఎలా ఉండాలంటే ఇలా నలిపితే చాలా సాఫ్ట్ గా లోపల వరకు పలుకు లేకుండా ఉడకాలి. అన్నం తయారీకి పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు బెల్లం రెడీ చేసుకుందాం. కప్పు శనగపప్పుకి 150 నుంచి 200 గ్రాముల వరకు బెల్లం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని 50 ml ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగి బాగా మరుగొచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఈ బెల్లం మిక్చర్ లో వేసుకోవాలి. చూసారు కదా, పప్పు కూడా వేసేసుకున్నాం. పప్పు వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల అడుగు పట్టకుండా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నేనైతే పప్పుని మిక్సీ చేసి వేయలేదు, ఎందుకంటే నాకు అక్కడక్కడ పలుకులా తగిలితే ఇష్టం కాబట్టి. మీరైతే మిక్సీ అయినా చేసుకోవచ్చు, లేదా పప్పు వేసిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు. నేనైతే నా దగ్గర పప్పు గుత్తి లేదు కాబట్టి విస్కర్ తో విస్క్ చేస్తున్నాను. పప్పు మొత్తం బెల్లం పాకంలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఈ దగ్గర పడే టైంలో ఇంకా షుగర్ ని కలిపి మిక్సీ చేసుకున్న పౌడర్ ని 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడే టైంలో మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్న నెయ్యి మొత్తం బాగా కరిగి ఆ పూర్ణంలో మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం మిక్చర్ ఫాస్ట్ గా చల్లగా అవ్వాలంటే వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని బాల్స్ లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం బాల్ ఎంతైతే తీసుకున్నామో అందులో 1/2 ఉండాలి మైదా పిండి బాల్. ఫస్ట్ అయితే పాలిథిన్ ఆర్ బటర్ పేపర్ తీసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా లేదు, అందుకే నేను పాలిథిన్ తీసుకున్నాను. మీరైతే బటర్ పేపర్ యూజ్ చేసుకోండి. బటర్ పేపర్ పైన మైదా పిండిని పెట్టి మధ్యలో పల్చగా చివర్లు కొంచెం తిక్కుగా ఉండేలాగా ఒత్తుకొని ఆ పూర్ణం బాల్ ని మైదా పిండి ముద్దలో సెంటర్ లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉంటుందో అదంతా తీసేయండి. అలా తీయడం వల్ల మనకి బొబ్బట్లలాగా ఒత్తుకున్నప్పుడు పిండి పిండిలా తగలకుండా తినేటప్పుడు ఓన్లీ పూర్ణం తగులుతూ ఉంటది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని 4 డ్రాప్స్ ఆఫ్ గీ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. నాకైతే గీతో తింటే చాలా ఇష్టం. గీ కొంచెం వేడయ్యాక మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని ఆ గీ పైన వేసేయాలి. అంతే, ఒక్కోవైపు 10 సెకండ్స్ కాల్చుకుంటే టేస్టీ అండ్ యమ్మీ అండ్ సాఫ్టీ బొబ్బట్టు రెడీ. చూసారా, ప్రాసెస్ కొంచెం లెందీగా ఉన్నా సరే
సింపుల్ స్టెప్స్ తో ఈజీగా చేసేయచ్చు. ఇలా చేసి పెట్టే వాళ్ళు ఉండాలే కానీ తినే వాళ్ళు ఎన్నైనా తింటారండి. వాళ్ళకి అస్సలు బోరే కొట్టదు, ఎందుకంటే చాలా సాఫ్టీగా ఉంటాయి, నోట్లో పెడితే కరిగిపోతాయి. ఇంకెందుకు లేటు, వెంటనే చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ బ్లూమింగ్ మామ్.